హైకమాండ్ సీరియస్ అట. మొత్తం ఢిల్లీ వెళ్ళారుగా మంత్రులపై హైకమాండ్ సీరియస్ అట. మున్సిపల్స్లో కరీంనగర్ కార్పొరేషన్ చేజారడంపై అసంతృప్తి అట. నిజంగా అదే మాట్లాడారా, ఇంకేమైనా మాట్లాడారా? వీళ్ళు మంత్రులు మొత్తం కట్టుకుని పోవడం, ఇక్కడ కూల్చివేతలు జరగడం ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు. యాదృచ్ఛికంగా కాదు, వీళ్ళ ప్రీ ప్లాన్గా ఇక్కడ అందరికీ అధికారులందరికీ మేము లేని సమయంలో ఏం చేయాలో క్లియర్గా చెప్పి పోతున్నారు వీళ్ళు. క్లియర్గా ఇప్పుడు మంత్రులు ఇక్కడ లేకపోవడం సమయంలో ఇంత పెద్ద ఎత్తున కూల్చివేతలు జరగడం, ఇంత భారీగా ఇన్ని వేల మంది పోలీసుల మధ్యలో పేదల ఇళ్ళ మీద టార్గెట్ చేయడం, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ఇదంతా ఎట్లొచ్చింది? ఇదంతా కూడా మంత్రులు ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసి పోయిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరొకరు స్పందించాలి, దాని మీద స్పందించే అవసరం లేదు కదా. ఇప్పుడు మేము ఏడో మీటింగ్లో ఉన్నా అని చెప్పుకోవడానికి బాగుంటుంది వాళ్ళకి. నేను ఢిల్లీలో ఉన్న సమయంలో మాకు తెలియదు, అర్రే అలా జరిగిందా అని వచ్చి ఇక మొత్తం మళ్ళీ వాళ్ళ మీద ఎనలేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు మీ తప్పిదాల వల్లే ఓటమంటూ అసహనం అట. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న అట. పవర్లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడంపై ఏఐసిసి క్లాస్ అట. బీఆర్ఎస్ బీజేపీ దోస్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితావట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఓటమిని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకున్నట్లుగా తెలిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు విజయం సాధించలేకపోయారని నిలదీసినట్లుగా సమాచారం. కరీంనగర్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఎందుకు ఫోకస్ పెట్టలేదని ప్రశ్నిస్తూ ఈ విషయంలో అందరి ఫెయిల్యూర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 20న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పనితీరుపై ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తూ కరీంనగర్ కార్పొరేషన్లో పార్టీ ఓటమిపై అసహనం వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాలు చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 95 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కానీ ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఓటమిని చవిచూసింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సొంతం చేసుకున్నది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ మీటింగ్లో సీరియస్గా స్పందించినట్లుగా తెలిసింది. ప్రధానంగా ఖర్గే, వేణుగోపాల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి విషయంలో మాట్లాడుతూ ఎందుకు కరీంనగర్లో ఓడిపోయాం, అక్కడ గెలిచేందుకు ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టలేదు, మీ తప్పిదాల వల్లే అక్కడ ఓడిపోయాం, మన పార్టీపై బీజేపీ సీరియస్ అలిగేషన్ చేస్తున్నది, మంత్రులు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, బీజేపీ విషయంలో ఆశించిన స్థాయిలో కౌంటర్ అటాక్ లేదు, ఇప్పటి నుంచి వైఖరి మార్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన కూడా మీరు స్పందించాలని ఇప్పుడు మాట్లాడినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక కరీంనగరే కాదు, వీళ్ళ గెలిచిన ఏ కార్పొరేషన్లో కూడా చక్కగా గెలవలే. తిన్నగా గెలిచిన కార్పొరేషన్ ఒక్కటి లేదు. మహా అయితే 37 నుంచి 40% ఏమో వీళ్ళకి గెలిచిన పర్సంటేజ్, అంతే, అంతవరకే. మిగతా ఏ చోట కూడా సక్రమంగా పర్సంటేజ్ వచ్చిన సిచ్యువేషన్స్ లేవు ఏ కార్పొరేషన్ కూడా. ఒక కరీంనగర్ విషయంలోనే కాదు, మిగతా కార్పొరేషన్లు కూడా అట్లనే ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచాం ఘన విజయం సాధించామని వాళ్ళు పెద్ద సంకలు కొట్టుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఘన విజయం అనుకున్న స్థాయి కంటే ఊహించని మెజార్టీ ఎక్కడ రాలే. ఎవ్వరు ఏ ప్రజలు ఇవ్వలే. అట్లాంటి ఏ పార్టీకి ఇవ్వలే అట్లా. ఇప్పుడు మంత్రుల రియాక్షన్ అంటారా, పాపం మంత్రులకి ఏం తెలుసు పాపం, వాళ్ళే నా సీటు ఉంటుందా లేదా అనే కాడికి వాళ్ళు పాపం ఇప్పటికే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎప్పుడు నన్ను తీస్తారా అనే కాడికి చర్చలు జరుగుతూ ఉన్నాయి మంత్రుల్లో. ఇప్పటికే వాళ్ళకి భయం పట్టుకుంది, ఎప్పుడు నన్ను తీసేస్తారో, నా మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే టెన్షనే ఎక్కువైపోయింది. ఆ మంత్రి పదవులు కాపాడుకోవడానికే వాళ్ళు సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏఐసిసి ఏం చెప్తుందో, వీళ్ళు ఏం చేస్తారో, ఇప్పుడు నా మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా, అసలు ఇప్పుడు నన్ను ఉంచుతారంటావా అనే కాడికి వాళ్ళు ఈ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇక బీజేపీకి కౌంటర్ ఇచ్చే టైం ఏడుంది వాళ్ళకి. ఇక మంత్రుల మధ్యలో వివాదాలు ఉన్నాయి ఒక పక్క నుంచి. ఇక ఇప్పుడు నువ్వు అనే కాడికి ఉంది ఇప్పుడు
ఇక బీజేపీ కౌంటర్ ఇచ్చే సమయం ఎక్కడుంది అధికార పార్టీకి? బిజీగా ఉన్నారు కదా, ఇలాంటి ఆలోచనలతో చాలా బిజీగా ఉన్న వ్యక్తులు వాళ్ళు, చాలా బిజీగా ఉన్నారు. ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టేసి కేవలం మన మంత్రివర్గం ఉంటుందా ఊడుతుందా, నాకు మంత్రిత్వం ఉంటుందా, మంత్రిత్వ శాఖ తీసేస్తారా లేకపోతే మారుస్తారా, మారిస్తే ఏ శాఖలోకి మారుస్తారు, ఆ మంత్రి అలాగా ఈ మంత్రి ఇలాగా, వీళ్ళతో గొడవలు, ఈ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఈ ఆలోచనలు ఉండే ప్రజా సమస్యల గురించి ఏనాడు మాట్లాడతారు వీళ్ళు? మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏఐసిసికి నేను చెప్పే విన్నపం ఏంటంటే, వీళ్ళు పాపం చాలా బిజీగా ఉన్నారు. పాపం వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు ఉంటారు, మీరు మంత్రివర్గంలో ఉంటారని ఒక భరోసా ఇవ్వండి. ప్లస్ వాళ్ళతో ఒకసారి మాట్లాడిన అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ అని మొన్న ఒక వార్తలు వచ్చినాయి. మరి ఇట్లాంటిది ఏదైనా ఈ డివైడింగ్ ఫ్యాక్టర్ ఏమన్నా నడుస్తుందా? అసలు కాంగ్రెస్ నేతలందరూ కుమ్మక్క ఏమన్నా చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి. లేదంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. ఇది బీసీ రిజర్వేషన్లపై లోక్సభలో ప్రైవేట్ బిల్ అట ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ నిర్ణయం అట. వచ్చే నెల 2న రాష్ట్రానికి రాహుల్ గాంధీ అట. ఈయన వచ్చి ఏం చేస్తాడబ్బా? ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తుండట, ఏం ఉపయోగం? ఇప్పుడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చి ఏం చేయాలా? ఏం చేస్తాడు చెప్పండి? వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏమన్నా ఆయన ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చుకోవట్లేదు కదా. ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చిన హామీలో బీసీ బిల్లులకు సంబంధించి అసలు ఇప్పటి వరకు ఆయన ఒక్క హామీని నెరవేర్చుకోకుండా కనీసం తెలంగాణ ప్రజల వైపు చూసిన పరిస్థితి కాదు ఆయన. మరి ఆయన వచ్చి ఏం ఉపయోగం? ఇప్పుడు వచ్చి రాష్ట్రానికి వచ్చి ఏం చేయాలి? అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఏం ఒరిగిందని రాష్ట్రానికి వస్తున్నాడు రాహుల్ గాంధీ? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు తిరిగిన ఆలోచనలు ఇప్పుడు మర్చిపోయారా వీళ్ళు? ప్రజల మధ్యలో కూర్చుని, విద్యార్థుల మధ్యలో కూర్చుని, ఛాయలు తాగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, మరి ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ కూడా ఏమైంది? ఒక్కటైనా రాహుల్ గాంధీ రావడం వల్ల ఏమైనా ₹1 తెలంగాణకు ఉపయోగం అయిందా? ఉపయోగం జరిగిందా? ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే ఏమైనా ఉపయోగం జరుగుతుందా? తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. వీళ్ళు మళ్ళీ హడావడి చేయడానికి మాత్రం సరిపోతారు. వీళ్ళు ఏంటంటే ఇక ఫ్లెక్సీలు వేసి, పెద్ద ఫ్లెక్సీలు, ఈ హడావడి, ఆ బహిరంగ సభలు అంటారు, అవంటారు, ఇవంటారు, ఈ హడావడికి వీళ్ళ ప్రచారానికే సరిపెడతారు. మరి ప్రజాధనం, తెలంగాణ ప్రజాధనాన్ని మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీకి ఖర్చు పెడతారు. బహిరంగ సభలు అంటారు, ప్రమోషన్స్ అంటారు, రకరకాల అంశాలు అంటారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ వల్ల నేను అనేది ఏంటంటే ₹1 ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చి ఇప్పటికిప్పుడు తెలంగాణ భవిష్యత్తునే మార్చే పరిస్థితి ఉండదు. మీరు అనుకుంటున్నారు ఏదో రాహుల్ గాంధీ వస్తే ప్రజలు ఆహ్వానిస్తారేమని. ప్రజలు ఆహ్వానించే పరిస్థితులు లేరు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఇంకా మర్చిపోలే ప్రజలు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అశోక్ నగర్కి వచ్చి విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలే ఇంకా. కాబట్టి రాహుల్ గాంధీ వస్తే ఏదో జరుగుతుంది అనేది మీ ఆలోచన, అది కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ రావడం వల్ల ప్రజల్లో ఒరిగేది ఏముండదు, మీకేదైనా బెనిఫిట్ ఉంటుందేమో అంతే. ఈ